నాన్న కాలేజ్కి వెళ్ళొస్తా. జాగ్రత్తరా తల్లి. వరం ఏమైందిరా? హలో డాక్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారా? అమ్మాయికి ఏదో అయిందండి, నాకు చాలా భయంగా ఉందండి. నేను వచ్చాను కదండి, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. సరే రండి. మీ కూతురా? అవునండి. అమ్మాయికి పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? లేదండి, అమ్మాయి ఇంకా చదువుకుంటుందండి. అవునా? ఏమైంది డాక్టర్ గారు? షీ ఈజ్ ప్రెగ్నెంట్. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది నాన్న? డాక్టర్ ఏమన్నారు? నాకేమైంది నాన్న? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు నాన్న, డాక్టర్ గారు నీకు బలం తక్కువైందన్నారు, అందుకని నీకు బలమైన ఆహారం పెట్టమన్నారు. వరం నీకేం కాదురా. నాకేం కాదులే నాన్న, నేను బాగానే ఉన్నాను, నాకేం అవ్వదు. టెంపుల్కి వెళ్దామా? సరే పదమ్మా. श्री समर्थ सद्गुरु साई राम देवता विशेषात् साईनाथ महाराज की जय। स्वामिनः विशेषाचरणानन्तरेतात्रेय शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रियः। దేవుడా, మా నాన్న ఎందుకో బాధపడుతున్నారు, నాకు అసలు ఏం చెప్పట్లేదు.
దేవుడా, నా బంగారు తల్లికి ఏంటయ్యా ఈ పరిస్థితి? నాన్న, గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా అనుకొని మోసపోతున్నారమ్మా జనాలు. అదేం నాన్న అలా అంటున్నావు? నీకు చిన్నతనంలోనే మీ అమ్మని దూరం చేసిన ఆ దేవుడు నీకు మనశ్శాంతి ఇచ్చాడమ్మా, బాధని తప్ప. ఇక్కడ కూర్చున్నావు? ఏమలయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? సుందరం గారు, ఒక విషయం మిమ్మల్ని అడగనా? అడుగు మల్లయ్యా. ఏం లేదు సుందరం గారు, పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయి గర్భవతి అయింది. మల్లయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ మీ అమ్మాయికి? కాదు సుందరం, పక్కన వేరే వాళ్ళంటి అమ్మాయి. పెళ్ళి కాకుండానే కడుపు వచ్చిందంటే ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుస్తుందిలే. ఆ అమ్మాయిని ఏం లాభంలే, ముందు వాళ్ళ తల్లిదండ్రులను అనాలి. వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే ఆ అమ్మాయి అలా చేసేదా? కానీ ఆ అమ్మాయి చేసిన తప్పే. నాకే అలాంటి కూతురు ఉంటే చంపేసేవాడిని. ఏమైంది మల్లయ్య, వెళ్ళిపోతున్నావు? ఏంది మల్లయ్య? ఈ మల్లయ్యకి ఏమైంది? ఏమైంది నాన్న? ఏం కాలేదమ్మా. అమ్మా వరం, కొద్దిగా మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే. నాకే అలాంటి కూతురు ఉంటే చంపేసేవాడిని. నాన్న, నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఏడుస్తున్నావో కూడా తెలీదు. నీలో నువ్వే బాధపడుతున్నావు.
నాతో ఏం చెప్పవు? ఈ మధ్య సరిగ్గా నాతో మాట్లాడటం కూడా లేదు. నీతోనే మాట్లాడుతున్నా నాన్న, సమాధానం చెప్పు. మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాం. నాన్నా, మాట్లాడకు. రేపు సాయంత్రం మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నాన్న మన చదువు? అక్కడ చదువుకోవచ్చు. వరం, ఈ నాన్నకు ఒక సహాయం చేస్తావా? ఏంటి నాన్న? ఈ ఒక్కరోజు ఈ నాన్న మాటేనమ్మా. దీని మీద సంతకం పెట్టమ్మా. నాన్న నేను ప్రెగ్నెంటా? అవునమ్మా, ఈ దరిద్రం మనకొద్దమ్మా. సంతకం చెయ్యమ్మా. సారీ నాన్న, నా ముఖం నీకు చూపించలేను. ఇక్కడ నుంచి వెళ్ళిపో నాన్న. కూతురు తప్పు చేస్తే శిక్షించేవాడు కాదమ్మా నాన్నంటే, పరిస్థితిని అర్థం చేసుకునేవాడమ్మా. అజయ్ చాలా మంచివాడు నాన్న, ఒకసారి మాట్లాడి చూడండి ప్లీజ్. తనేంటో నీకు అర్థమవుతుంది. కూతురు తప్పు చేత నీకు తెలుసు కదా నాన్న, తన మీద చాలా నమ్మకం ఉంది నాకు. సరేరా నాన్న, ఇప్పుడే వెళ్ళి నేను మాట్లాడతానురా. నీ సంతోషమే నా సంతోషంరా. అజయ్, వరం నెల తప్పింది. నాన్న అజయ్ కలిసావా? అమ్మా, తను నేను మోసం చేశాడమ్మా. వరం నెల తప్పిందని చెబితే దానికి నా మీద మోజు, అందుకే నాతో పడుకుందని అన్నాడమ్మా. తను నన్ను లవ్ చేసిందే కానీ నేను తనను లవ్ చేయలేదన్నాడమ్మా.
త్వరగా వెళ్ళి ఆపరేషన్ రెడీ చేయమను. ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. హే, నువ్వు కన్విన్స్ కదా? రే, మీ మగాళ్ళంతా ఇంతేనా? ఆడవాళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటారా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ అజయ్ గురించి. లవ్ అనే పేరుతో నన్ను వాడుకొని మోసం చేసి ఏటో వెళ్ళిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేశాడు. కాపు, అజయ్ గురించి తెలుసు, నువ్వు ఇలా మాట్లాడవు. అజయ్ అయిపోయాడు నీకు తెలుసా? దానికి కన్నా మీ నాన్న. సారీ అంకుల్, వరం అంటే నాకు చాలా ఇష్టం. అంకుల్, వరం నేను పెళ్లి చేసుకుంటాను. సరే, నాతో రా. ఏంది అంకుల్ ఇక్కడే తీసుకొచ్చారు? ఇలాంటి వాడు నా కూతురు చదువుకునే కాలేజీలో చదువుకోవటమే ఎక్కువరా. ఏంట్రా ఇంకా నా కొడుకుతో మాట్లాడేంట్రా? ఏరా దొంగ నా కొడక, నీకు మా పిల్ల కావాల్సి వచ్చిందిరా? ఏరా పెద్దింటి అమ్మాయిలు కావాలరా నీకు? వెంటబట్టం, ఆడపిల్లలు లోపరుచుకోవటం, ఆ పెద్దింటి అల్లుడు కావాలంటరా నీ కోరిక? ఏం తెలివితేటలరా? ఇదేనారా మీ ఇంట్లో నేను పంపేది నీకు? ఎట్ట కనపడుతున్నారా నీకు? టిప్ టాప్గా రెడీ అవ్వటం, కాలేజీలకి పోవటం, ఇంటికాడ చదువుకుంటా అని చెప్పేసి అమ్మాయిని వెంట పట్టం. కొడకల్లారా, ఎవరుకుంటున్నారా? మేము పెంచి పెద్ద చేసేది మీలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికేరా? వాళ్ళు మీ ఇంటికి వచ్చి పని చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటానికే? మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి ప్రేమికులు ఇంకా ఎన్నాళ్ళు బలవ్వాలకు. ఇప్పుడు దాకా నువ్వు బతుకుంటే నువ్వు చేసుకున్న అదృష్టం రా. చంపేసేట్రా నా కొడుకుని. ఇన్ని ముక్కలు ముక్కలుగా నరకేయండినా. మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్ నన్ను వరాన్ని వేరు చేయొద్దు. సారన్నా కొడక. అన్నా చచ్చిపోయాడన్నా.
వీడి శవాన్ని చూస్తే జనాలు భయపడాలరా. ఎవడైనా మన ఇంటి ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడాలరా. మీ నాన్న అజయ్ని చంపేశాడు. మీ నాన్న ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. ఆ విషయం తెలియక నీకు అజయ్ని తప్పుపడుతున్నావు. అజయ్ మంచోడే. మీ నాన్నే దీనికి కారణం.